ఓం శ్రీ వెంకట పూర్ణానంద లక్షానందనాథాయ నమః. అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 7, 2025 సంపూర్ణ చంద్రగ్రహణం. సమయాలు, వాటి విశేషాలు, సూతక కాలం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, అదేనండోయ్ గ్రహణం వేదకాలం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, అంతేకాకుండా ఈ యొక్క గ్రహణ చంద్రుణ్ణి బ్లడ్ మూన్ అని ఎందుకు పిలుస్తారు, ఇత్యాది విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒకసారి పరిశీలన చేద్దాం. ముందుగా భారత కాలమానం ప్రకారం ఈ యొక్క గ్రహణం ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది? భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 7వ తేదీ 2025న రాత్రి 9:57 గ్రహణం అనేది ప్రారంభమవుతుంది. ఇక గ్రహణం యొక్క మధ్యకాలం ఎన్ని గంటలకి అంటే రాత్రి 11:41 సంపూర్ణ చంద్రగ్రహణం యొక్క మధ్యకాలం. ఇక గ్రహణ అంత్యకాలం ఎన్ని గంటలకి అంటే రాత్రి 1:26. ఇక గ్రహణం యొక్క సూతక కాలం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది అంటే సూర్యగ్రహణం అయితే 4 యామములు, చంద్రగ్రహణం అయితే 3 యామముల కాలం. ఒక యామము అంటే 3 గంటలు అని. 3 యామములు అన్నప్పుడు మనకి 9 గంటల ముందే అంటే గ్రహణ ప్రారంభ కాలానికి 9 గంటల ముందు నుంచే ఈ యొక్క సూతక కాలం అనేది కాటింపబడుతుంది అని. అలా తీసుకున్నప్పుడు రాత్రి 9:57 మనకి గ్రహణ స్పర్శకాలం కాబట్టి అంతకు ముందు 9 గంటల ముందు అంటే మధ్యాహ్నం 12:57 నుంచే సూతక కాలం అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి ముఖ్యంగా అనుష్ఠానపరులకి కొన్ని నిషేధాలను చెప్పడం జరిగింది. ఏమిటది అంటే నిద్ర, మైథునం, భోజనం, అభ్యంగనం ఇవి సూతక కాలం నుంచే ఆపివేయాలి, నిషేధము అని చెప్పడం జరిగింది. మరి సాధారణ బాలురు, వృద్ధులు వీళ్ళందరూ కూడా కనీసం భోజనం దాదాపు 12 గంటల సేపు చేయకుండా ఉండాలి అంటే కష్టం కదా. ఎందుకంటే గ్రహణం మనకి దాదాపుగా 3:25, 26 వరకు గ్రహణం యొక్క సమయం పడుతోంది. అంతకుముందు 9 గంటలు అంటే దాదాపు 12 గంటల సేపు ఏమి తినకుండా ఉండాలి అంటే సాధ్యమయ్యే విషయం కాదు కదా. అందుకోసమే మనకి ముందుగానే మహర్షులు ఒక నియమాన్ని కూడా చెప్పడం జరిగింది. బాల, వృద్ధులు లేదా అనారోగ్యంతో ఇబ్బంది పడేవాళ్ళు వీరందరికీ కూడా ఒక యామం నిషిద్ధమని చెప్పారు. కాబట్టి గ్రహణానికి పూర్వము ఒక యామకాలం నిషిద్ధ కాలం. అంటే ఈ యామం అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం 3 గంటలని. కాబట్టి 9:57 గ్రహణం పడుతూ ఉంటే అంతకు ముందు 3 గంటలు అంటే సాయంత్రం 6:57 లోపు భోజనాధికారుల్ని ముగించుకుంటే సరిపోతుంది. ఇక గ్రహణం యొక్క ప్రభావము అన్ని రాశుల మీద ఒకే రకంగా ఉంటుందా? అలా ఉంటుంది, ఉండదు కదా. దీనికి కూడా నియమం ఉంది. ఏమిటది అంటే ఏ రాశిలో అయితే గ్రహణం పడుతుందో ఆ రాశి నుంచి కొన్ని రాశులకేమో శుభ ఫలితాన్ని, కొన్ని రాశులకేమో మధ్యమ ఫలితాన్ని, కొన్ని రాశులకేమో అధమ ఫలితాన్ని కలిగిస్తుంది అని. మరి ఎవరెవరికి శుభ ఫలితం కలిగిస్తుంది అన్నప్పుడు సూత్రంలో ఏ విధంగా చెప్పబడిందంటే 3 షట్ దశ ఆయ. 3 అంటే 3, షట్ అంటే 6 మీకు తెలిసిందే, దశ అంటే 10, ఆయ అంటే 11. అంటే జన్మరాశి నుంచి 3వ రాశిలో కానీ, 6వ రాశిలో కానీ, 10వ రాశిలో కానీ, 11వ రాశిలో కానీ గ్రహణం పట్టినట్లయితే వారికి అది శుభాన్ని కలిగిస్తుంది. ఏ రాశులు అనేది తర్వాత చెప్తాను, ఒకసారి చూద్దాం. అంతకుముందు ఇది సూత్రం ఒకసారి చూసేయండి. ఇక ఎవరెవరికి మధ్యమం అంటే జన్మరాశి నుంచి 2వ స్థానంలో లేదా 7వ స్థానంలో లేదా 9వ స్థానంలో లేదా 5వ స్థానంలో. ఇది ఎలా చెప్పబడింది, ఎక్కడ చెప్తారు ఇది అంటే ద్వి సప్త నంద ఇషు అని ఇక్కడ మనకి చూస్తే తెలుస్తుంది. ద్వి అంటే 2, సప్త అంటే 7, నంద అంటే 9, ఇషు అంటే 5. ఆ విధంగా 2, 7, 9, 5 రాసుల్లో గ్రహణం పట్టినట్లయితే వాళ్ళకి అది మధ్యమ ఫలము. ఇక ఎవరికి అనిష్ట ఫలము అంటే జన్మరాశిలో గ్రహణం పడితే అది మంచిది కాదు. అదేవిధంగా జన్మరాశి నుంచి 4వ రాశిలో గ్రహణం పడితే మంచిది కాదు. జన్మరాశి నుంచి 8వ రాశిలో గ్రహణం పడితే మంచిది కాదు. అదేవిధంగా జన్మరాశి నుంచి 12వ రాశిలో గ్రహణం పట్టినా అది శుభము కాదు. కాబట్టి వారు యథావిధిగా శాంతుల్ని జరిపించుకోవడం ఉత్తమం. మరి ఇప్పుడు ఎవరెవరికి శుభఫలితం ఆ సూత్రం ప్రకారం ఎలా ముందే చెప్పుకున్నాం. 3 అంటే జన్మరాశి నుంచి 3వ రాశిలో. కుంభరాశికి వెనకాల మనం చూసుకున్నట్లయితే అప్పుడు ధనస్సు, మకరం, కుంభం. అప్పుడు ఈ ధనస్సు రాశి వారికి ఇది శుభ ఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా జన్మరాశి నుంచి 6వ రాశిలో గ్రహణం పడితే 6వ రాశి అన్నప్పుడు ఇక్కడ నుంచి 6వ రాశి కుంభం అవుతోంది, ఇక్కడ గ్రహణం పడుతోంది. కాబట్టి మనకి కన్యా రాశి వారికి కూడా ఇది శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఇక 10వ రాశి, 11వ రాశి జన్మరాశి నుంచి 10వ రాశిలో గ్రహణం పడితే అన్నారు కాబట్టి వృషభ రాశి వాళ్ళకి అది మేలుని చేకూరుస్తుంది. అదేవిధంగా ఆయా అనుకున్నాంగా 11 జన్మరాశి నుంచి 11వ రాశిలో గ్రహణం పడుతోంది మేషరాశి వారికి. కాబట్టి మేషరాశి వారికి, వృషభ రాశి వారికి, కన్యా రాశి వారికి, ధనస్సు రాశి వారికి ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక మధ్యమ ఫలితాన్ని ఎవరెవరికి ఇస్తుంది అంటే మనం కిందాక చెప్పుకున్నటువంటి సూత్రంలో ప్రకారంగా మకర రాశి వారికి, తులారాశి వారికి, సింహరాశి వారికి, మిథున రాశి వారికి మధ్యమ ఫలితాలని కలిగిస్తుంది. ఇక అధమ ఫలితం ఎవరెవరికి అన్నప్పుడు జన్మరాశిలో అంటే కుంభరాశి వాళ్ళకి,
అదేవిధంగా రెండవ రాశి అయినటువంటి మీనరాశిలో జన్మించిన వారికి, అదేవిధంగా అష్టమ రాశి. అంటే ఇక్కడ మీనం ఎందుకు చెప్తున్నాము అనంటే ఇందాక చెప్పుకున్నాం గదా! ఇందాక చెప్పుకున్నటువంటి సూత్రంలో భాగంగా 12 రాశిలో గ్రహణం పట్టిన వారికి మంచిది కాదు అని కదా! ఇప్పుడు మీనరాశిలో వారికి కుంభరాశి అనేది ఏమవుతుంది? 12వ రాశి అవుతుంది. కాబట్టి మీనరాశి వాళ్ళు కూడా శాంతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా అష్టమ రాశి, జన్మరాశి నుంచి అష్టమ రాశిలో, జన్మరాశి ఏది? కర్కాటకం అనుకుంటే అక్కడి నుంచి అష్టమ రాశి కుంభరాశి అవుతుంది కాబట్టి, కుంభరాశిలో గ్రహణం పట్టింది కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు కూడా శాంతి చేసుకోవాలి. అదేవిధంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఎందుకు? ఇంతకుముందే చెప్పుకున్నాం. 4వ స్థానంలో జన్మరాశి నుంచి 4వ స్థానంలో గ్రహణం పట్టినట్టు అవుతుంది కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు కూడా శాంతి చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇక తదుపరి అంశం ఏంటంటే గ్రహణ శాంతి అంటున్నాం కదా! ఎలా చేసుకోవాలి? ఎవరి శక్తి కొలది వారు చంద్రబింబమును మరియు సర్పం యొక్క బింబమును, నాగపడిగను, చంద్రుడి యొక్క బింబమును, అదేవిధంగా నాగపడిగను ఒక రాగి పాత్రలో ఎంత సౌకర్యం ఉంటే అంత చిన్న రాగి పాత్ర అయినా పర్లేదు. అందులో పూర్తిగా నెయ్యి నింపి నల్ల నువ్వులు, నల్ల ఉద్దులు, వస్త్రము ఇవి శివాలయం నందు అర్పించి నవగ్రహ దేవతలకు అర్చన చేసుకోవడం ఉత్తమం. ఇది సింపుల్‌గా అయిపోయేటటువంటిది ఏ కష్టం లేకుండా. ఒకవేళ ఈ యొక్క నాగపడిగ మరియు చంద్రబింబము ఇవి అలభ్యము, కష్టమవుతుంది అన్నప్పుడు కేవలం మిగిలినవి ఏవైతే ఉన్నాయో అవి మాత్రం అర్పించి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. అర్చన చేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పట్టు విడుపు స్నానములు, జపములు ఎలా చేసుకోవాలి? అనుష్ఠాన పరులకి ఏ విధంగా అనంటే గ్రహణం పట్టుచూ ఉండగా స్నానం చేయాలి. గ్రహణం సంపూర్ణంగా పట్టిన పిదప జపము, హోమము చేసుకోవాలి. విడుస్తూ ఉన్నప్పుడు దానం చేయాలి. పూర్తిగా విడిచిన తర్వాత తిరిగి స్నానము చేయదగినది అని చెప్పబడింది. లేదండి మేము జపం తీసుకున్నాం గానీ చెయ్యము అంటే మాత్రం అది దోషమవుతుంది. గురువు నుంచి లభించినటువంటి సర్వశ్రేష్టమైనటువంటి మంత్రములు ఏవైతే ఉన్నాయో అవి, మరియు జన్మతః కొన్ని సంస్కారాల ద్వారా గాయత్రి మంత్రాన్ని పొంది ఉంటారు కాబట్టి ఆ సంస్కారం పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు గ్రహణ సమయంలో నేను జపం చెయ్యను అని అనడానికి లేదు. ఖచ్చితంగా అనుష్ఠానం చేసుకొని తీరాలి. అలా చేయకపోతే మంత్రమాలిన్యం ఏర్పడుతుందని శాస్త్రం చెప్తుంది. ఇక ఎక్కువ మందికి వచ్చేటటువంటి సందేహం ఏంటంటే స్త్రీమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము ఇంటికి దూరం అయ్యామండి, నెలసరి వచ్చింది, ముందే మా ఇళ్లలో ఉన్నాం, మళ్ళీ మాకేంటి స్నానం అని అనుకుంటారు కొంతమంది. కానీ అలా లేదు. ఈ యొక్క స్త్రీలు రజస్వలి అయి ఉన్నప్పుడు కూడా సువాసినులైతే స్త్రీలు కంఠస్నానం చేసుకోవచ్చు. అంటే శిరస్సు వరకు కాకుండా మామూలుగా తల స్నానం చేయకపోయినా మామూలు స్నానం చేసుకుని వారు గ్రహణ స్నానాన్ని ఆచరించవచ్చు. ఇక జాతా శౌచం కానీ మృతా శౌచం కానీ ఉన్నా కూడా ఖచ్చితంగా గ్రహణ స్నానం ఏదైతే ఉందో అది చేసి తీరాలి. గ్రహణం పూర్తయిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవడం, దేవతా మందిరాన్ని శుభ్రం చేసుకోవడం, దేవతలన్నింటినీ కూడా, దేవతా విగ్రహాలు ఏవైనా ఉంటే వాటిని కూడా పూర్తిగా శుద్ధి చేసుకోవడం అనేటటువంటి ప్రక్రియ మనకి ఆచారంగా వస్తుంది. ఇక్కడి వరకు చెప్పిందంతా కూడా ఎవరి కోసం అంటే సామాన్యుల కోసం. ఇప్పుడు చెప్పబోయేది ఏదైతే ఉందో అది కొద్దిగా సైన్స్ రిలేటెడ్ ఖగోళ విషయాన్ని మనం ఇక్కడ ప్రస్తావన చేసుకుంటూ ఉన్నాం. ఆ ఖగోళ విషయంలో భాగంగా ఇప్పుడు అసలు ఆ గ్రహణం ఎందుకు మనకి ఎరుపు రంగులో కనిపిస్తోంది, బ్లడ్ మూన్ అని ఎందుకు అంటారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. అసలు గ్రహణం ఎలా పడుతుంది? సాధారణంగా భూమి యొక్క నీడ ద్వారా చంద్రుడు సంపూర్ణంగా కప్పబడినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇప్పుడు చూడండి, ఇటువైపు ఏమో సూర్యుడు ఉన్నారు. సూర్యుడి యొక్క కాంతి పూర్తిగా ఎవరి మీద పడుతోంది? భూమి మీద పడుతోంది. భూమికి అవతల ఎవరున్నారు? చంద్రుడు ఉన్నారు. ఇలాగా భూమి యొక్క సంపూర్ణమైనటువంటి ఛాయలో చంద్రుడు ప్రవేశించినప్పుడు ఎరుపు రంగులోకి మారుతూ ఉన్నాడు. ఎందుకు మారుతూ ఉన్నాడు అంటే కాంతి యొక్క ప్రవాహము, కాంతి యొక్క ప్రయాణం ఏదైతే ఉందో అది భూమి మీద పడడమే కాకుండా భూమి ఉపరితలం పైన ఉన్నటువంటి ఈ యొక్క భూ వాతావరణం ఏదైతే ఉందో దాని మీద కూడా దాని గుండా ఈ యొక్క కాంతి అనేది ప్రసరించడం అనేది జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఏమైపోతుందంటే ఛాయ, ప్రఛాయ ఇవి రెండు ఉంటాయి కదా. ఇక్కడ చూడండి, ఈ యొక్క చిత్రంలో గమనించినట్లయితే పెనుంబ్రా అని, ఉంబ్రా అని రెండు రకాలుగా చూపిస్తున్నారు కదా. ఇలా కాంతి ప్రసరించేటప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క భూ వాతావరణంలోనికి ఈ యొక్క కాంతి సూర్యరశ్మి అనేది ప్రవేశిస్తుందో అక్కడ స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనేది జరుగుతుంది. అంటే కాంతి యొక్క పరిక్షేపణం అనేది జరుగుతుంది. అలా పరిక్షేపణం జరిగినప్పుడు మనకి తెలిసిన విషయం ఏంటి? సూర్యుడి యొక్క కాంతిలో 7 వర్ణాలు ఉంటాయి. దాన్ని మనం విబ్జిఆర్ అని చెప్పుకుంటూ ఉంటాం, చిన్నపిల్లలకు నేర్పిస్తూ ఉంటారు కదా. అలా ఉన్నప్పుడు ఈ కాంతి ఎప్పుడైతే భూ వాతావరణంలోని కణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఢీకొన్నప్పుడు అందులో తక్కువ తరంగ దైర్ఘ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిలిచిపోయి ఎక్కువ తరంగ దైర్ఘ్యం కలిగినటువంటి ఎరుపు రంగు అనేది ఏమైపోతుందంటే పూర్తిగా ఆ యొక్క చంద్రుడిని చేరుకోవడం అనేది జరుగుతుంది. అలా జరిగినప్పుడు
ఆ యొక్క సంపూర్ణమైనటువంటి భూభ అంటే భూమి యొక్క ఛాయలోకి చంద్రుడు ప్రవేశించినప్పుడు మనకి ఎరుపు రంగులో కనిపించడం అనేది జరుగుతుంది. అలా ఎరుపు రంగులో చంద్రుడు కనిపిస్తాడు కాబట్టి ఈ యొక్క చంద్రుడిని, గ్రహణ చంద్రుడిని బ్లడ్ మూన్ అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఇంకా మీకు పూర్తిగా అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఈ చిత్రాన్ని చూసినట్టయితే. ఈ చిత్రాన్ని చూడండి, ఇంకా బాగా తెలుస్తుంది. ఇదిగోండి, సూర్యుడు యొక్క కాంతి ఏదైతే ఉందో అది భూమి మీద పడడం, భూ వాతావరణంలో కూడా అది ప్రసరించడం, అక్కడ కాంతి యొక్క ఎక్కువ తరంగ దైర్ఘ్యం కలిగినటువంటి ఎరుపు రంగు ముందరికి రావడం, ఆ యొక్క ఛాయలోకి, భూమి యొక్క ఛాయలోకి, భూభాలోకి చంద్రుడు ప్రవేశించడం, తద్వారా మనకి ఎరుపు రంగు అనేది కనిపించడం అనేది జరుగుతోంది. ఈ వీడియో చూస్తే ఇంకా బాగా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, పెనుంబ్రాలోకి ఎంటర్ అవుతూ ఉన్నాడు. ఇందులో గమనించినట్లయితే మనకి అసలు భూభాలోకి చంద్రుడు ఎలా ప్రవేశిస్తూ ఉన్నాడు, గ్రహణ స్పర్శకాలం ఎన్ని గంటలకు అవుతోంది, ఐఎస్టీ ప్రకారమే అందులో చూపించడం జరుగుతుంది. చూడండి, గ్రహణ మధ్యకాలం ఎప్పుడు అనేది ఏర్పడుతోంది, తర్వాత గ్రహణ యొక్క అంత్యకాలం అంటే మోక్షకాలం ఎన్ని గంటలకు అనేది కూడా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. గ్రహణ సమయంలో దేవాలయాలు ఖచ్చితంగా మూసివేయాలా? ఈ ప్రశ్నకు అవును అనేటువంటి సమాధానం, దానికి సంబంధించినటువంటి శ్లోకం ప్రామాణికంగా ఎక్కడ లభ్యం కావడం లేదు. ఇంకా ఆలయేతు హరేహే పూజ నా త్యజంతి మహర్షయ అనేటటువంటి సందర్భాన్ని చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా కొన్ని సందర్భాల్లో ఎలా చెప్పారంటే పురస్తాశ్చ పరస్తాశ్చ గ్రహణై చంద్రసూర్యయోహో ద్వినాడికాన్ పరిత్యజ్య నిత్యపూజాం ప్రకల్పయేత్ మహోత్సవాద్ అత్యుత్సవేషు విముహూర్తం పరిత్యజేత్ అని చెప్పారు. ఇంకా ఒకవేళ ఉత్సవాలు ఉంటే కూడా అందులో కూడా ఏమని చెప్పారంటే సాధారణ పూజలు అయితే ఏవైతే ఉంటాయో, నిత్య పూజలు ఏవైతే ఉన్నాయో వాటిని గ్రహణానికి 2 నాడికలు, ఒక నాడిక అంటే 24 నిమిషాలు, 2 నాడికలు అంటే 48 నిమిషాలు విడిచిపెట్టి నిత్య పూజలు అవి చేసుకోండి. పరస్తా ముందు తర్వాత అని. అరే మహోత్సవాలు ఏమైనా జరుగుతూ ఉంటే దానికి మాత్రం ఏం చెప్పారంటే 2 ముహూర్తాలను విడిచిపెట్టండి అని చెప్పడం జరిగింది. ఒక ముహూర్తం అంటే 48 నిమిషాలు, ఇక 2 ముహూర్తములు అన్నప్పుడు 96 నిమిషాలుగా తీసుకోవాల్సి వస్తుంది. అంతేకాని ఎక్కడ కూడా పూర్తిగా దేవాలయాన్ని మూయండి అని చెప్పలేదు. కానీ మనం సూక్ష్మంగా ఆలోచన చేసినట్లయితే ఇంతకుముందే చెప్పుకున్నాం, అనుష్ఠాన పరులు ఎవరైతే ఉన్నారో వారు జపం చేసుకోకపోతే మంత్రమాలిన్యం ఏర్పడుతుంది అని. మరి దేవాలయం తెరిచిపెట్టి ఉంటే అప్పుడు వీరి అనుష్ఠానానికి ఇబ్బంది కలగవచ్చు కదా. అప్పుడు వీరు ఆ అనుష్ఠానం ఏదైతే ఉందో, మంత్ర జపం ఏదైతే ఉందో అది చేసుకోవడానికి సౌకర్యం ఏర్పడకపోవచ్చు. అది ఒకటి. రెండవది, కొన్ని గ్రహణాలు కొన్ని రాసుల వారు చూడకూడదు అని చెప్తూ ఉన్నాం కదా. మరి అలాంటప్పుడు దేవాలయం తెరిచిపెట్టుకుని ఉంటే దేవుడి దగ్గరికి వచ్చేటటువంటి ప్రయత్నంలో వాళ్ళు మధ్యలో ఈ యొక్క గ్రహణాలు చూడడం ఇవన్నీ కూడా జరిగేటటువంటి అవకాశం ఉండొచ్చు కదా. దానివల్ల ఏమైనా ఈ యొక్క వెసులుబాటు కల్పించి ఉండవచ్చు అని ఆలోచన కలుగుతోంది. మరి ఇక పెద్దలు ఎవరైనా దీని గురించిన పూర్తిగా ప్రామాణిక శ్లోక ఆధారాలతో తెలియజేసినట్ల అందరికీ అది ఉపయుక్తంగా ఉంటుంది. శ్రీమాత్రే నమః.